యోబు గ్రంథం 17వ అధ్యాయము మొదటి వచనం. నా ప్రాణము సమసిపోయెను, నా దినములు తీరెను, సమాధి నా నిమిత్తము సిద్ధమయ్యున్నది. 2వ వచనం. ఎగతాళి చేయువారు నా యొద్ద చేరియున్నారు, వారు పుట్టించు వివాదములు నా కన్నులకెదురుగానున్నవి. 3వ వచనం. ఏర్పాటు చేయుము, దయచేసి నా నిమిత్తము నీ అంతట నీవే పూటపడుము, మరి ఎవడు నా నిమిత్తము పూటపడును? 4వ వచనం. నీవు వారి హృదయమునకు జ్ఞానము మరుగు చేసితివి, కావున నీవు వారిని హెచ్చింపవు. 5వ వచనం. ఎవడు తన స్నేహితులను దోపు సొమ్ముగా ఇచ్చునో వాని పిల్లల కన్నులు క్షీణించును. 6వ వచనం. ఆయన నన్ను జనులలో సామెత కాస్పాదముగా చేసియున్నాడు, నలుగురు నా ముఖము మీద ఉమ్మివేయుదురు. 7వ వచనం. నా కనుదృష్టి దుఃఖము చేత మందమాయెను, నా అవయవములన్నీయు నీడవలే ఆయెను. 8వ వచనం. యథార్థవంతులు దీనిని చూచి ఆశ్చర్యపడుదురు, నిర్దోషులు భక్తిహీనుల స్థితి చూచి కలవరపడుదురు. 9వ వచనం. అయితే నీతిమంతులు తమ మార్గమును విడువక ప్రవర్తించుదురు, నిరపరాధులు అంతకంతకు బలమునొందుదురు. 10వ వచనం. మీరందరూ నా యొద్దకు రండి, మరలా దయచేయుడి, మీలో జ్ఞానవంతుడొక్కడైనను నాకు కనబడడు. 11వ వచనం. నా దినములు గతించెను, నా యోచన నిరర్థకమాయెను, నా హృదయ వాంఛ భంగమాయెను. 12వ వచనం. రాత్రి పగలనియు చీకటి కమ్ముటయే వెలుగనియు వారు వాదించుచున్నారు. 13వ వచనం. ఆశ ఏదైనా నాకుండిన ఎడల పాతాళము నాకు ఇల్లు అను ఆశయే, చీకటిలో నా పక్క పరచుకొనుచున్నాను. 14వ వచనం. నీవు నాకు తండ్రివని గోతితోనూ నీవు నాకు తల్లివని చెల్లెలవని పురుగుతోనూ నేను మనవి చేయుచున్నాను. 15వ వచనం. నాకు నిరీక్షణ ఆధారమేది? నా నిరీక్షణ ఎవనికి కనబడును? 16వ వచనం. ధూళిలో విశ్రాంతి దొరకగా అది పాతాళపు అడ్డకమ్ముల యొద్దకు దిగుచున్నది. ఆమేన్.